వివర్స్. ప్రస్తుత కాలంలో కొంతమంది తెలియక భోగి మంటల్లో రబ్బర్ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటల్లో వేస్తున్నారు. వాటిని మండించేందుకు పెట్రోల్, కిరోసిన్ వంటి ఇంధనాలను వాడుతున్నారు. ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడు, పాత కలప వంటివి వేసేవారు. ధనుర్మాసం అంతా ఇంటి ముందర పెట్టేందుకు గొబ్బిళ్లను పిడికల్లాగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా ఏర్పడిన మంటల నుంచి వచ్చే వాయువుల్లో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని ఆయుర్వేదం చెప్తుంది. మన పూర్వీకుల్లో లాగా పిడికలు, చెట్టు బెరడు, ఆవు నెయ్యిని ఉపయోగించి భోగి మంటలు వేయకపోవచ్చు, కానీ కనీసం తాటాకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలను ఉపయోగించి మంటలు వేయడం మంచిది.